హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ సిలబస్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో డేటా హ్యాండ్లింగ్ అనే చాప్టర్లో ఇచ్చిన డేటాకి పై చార్ట్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ పై చార్ట్ని యూజ్ చేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇక్కడ మనకి కొంత డేటా ఇచ్చారు. ఒక ఫ్యామిలీలో మొత్తం టోటల్ ఇన్కమ్ 9,000 రూపీస్ వస్తుంది. ఫుడ్ మీద 1,500, ఎడ్యుకేషన్ మీద 750 రూపీస్, అదర్స్ మీద 2,250 రూపీస్, సేవింగ్స్ 4,500 రూపీస్. ఇది టోటల్ ఇన్కమ్. సో ఈ డేటాకి పై చార్ట్ డ్రా చేసినట్లయితే ఇలా వస్తుంది అనమాట. వీటికి మనం సర్కిల్ షేప్లో ఉంటుంది పై చార్ట్ అనేది. ఈ పార్ట్స్ అనేవి సెక్టార్స్ అంటాం వీటిని. సో కొన్ని సెక్టార్స్గా డివైడ్ అవుతుందన్నమాట. ఈ పిక్చర్ చూసి మనం ఈ కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ది, వాట్ ఈజ్ ది షేప్ ఆఫ్ ది పై చార్ట్? పై చార్ట్ యొక్క షేప్ ఏంటి అంటే సర్కిల్ షేప్. రెండవది, వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది ఈచ్ షేప్ యూజ్డ్ టు ప్రజెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇన్ ది పై చార్ట్? ఈ డిఫరెంట్ ఐటమ్స్ని చూపించడానికి మనం యూజ్ చేసిన ఈ షేప్ పేరేంటి అంటే ఇవి సెక్టార్స్ అంటాం వీటిని. సర్కిల్స్లో పార్ట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్, సే ట్రూ ఆర్ ఫాల్స్. ది లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఈజ్ సేవ్డ్. ఇందులో లార్జెస్ట్ పార్ట్ సేవింగ్స్ అనమాట. సో సేవింగ్సే కదా ఎక్కువ ఉంది, సర్కిల్లో హాఫ్ ఉంది. సో ఇది ట్రూ. లీస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ మీద స్మాల్ సెక్టార్ కనిపిస్తుంది. ఇది లీస్ట్ అమౌంట్, ఇది కూడా ట్రూనే. సో ఇలా మనకు పై చార్ట్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ పై చార్ట్ జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, పై చార్ట్ డ్రా చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు చూద్దాము. ది పై చార్ట్ రిప్రజెంట్స్ ఈచ్ ఐటమ్ యాజ్ ఎ పోర్షన్ ఆఫ్ ది సర్కిల్. మనకి ఇచ్చిన డేటాలో ఈచ్ పోర్షన్ని సర్కిల్లో సెక్టార్స్గా రిప్రజెంట్ చేస్తాము పై చార్ట్ అంటే. అండ్ హౌ మచ్ పార్ట్ ఆఫ్ ది టోటల్ ఇన్కమ్స్ ఈ షేర్డ్ బై ది పర్టికులర్ ఐటమ్. నెక్స్ట్, మొత్తం యాంగిల్ ఎంతో ఇచ్చారు చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. వీ నో దట్ ది టోటల్ యాంగిల్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ 360 degrees. ఇక్కడ మనం యాంగిల్ కనుక్కునేటప్పుడు మొత్తం సర్కిల్లో యాంగిల్ 360 degrees కాబట్టి సెక్టార్స్గా డివైడ్ చేసేటప్పుడు ఈచ్ సెక్టార్ యాంగిల్ కనుక్కోవడానికి మనం 360 తోటి మల్టిప్లికేషన్ చేస్తాం అన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి ఎలా చేయాలి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫుడ్, ఎడ్యుకేషను, అదర్స్, సేవింగ్స్. పైన మనం చూసిన ఎగ్జాంపుల్లో ఫుడ్కి 1,500 రూపీస్ ఖర్చు చేస్తారు. ఎంత? టోటల్ ఇన్కమ్ 9,000. సో మనకి ఫుడ్కి ఖర్చు చేసేదాన్ని న్యూమరేటర్లోను, టోటల్ ఇన్కమ్ని డినామినేటర్లోను వేస్తే మన రేషియో వస్తుంది 1/6. టోటల్ యాంగిల్ 360 degrees కాబట్టి ఈ రేషియోని 360తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే సెక్టార్ యాంగిల్ అనమాట. ఇలా మనం అన్ని యాంగిల్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనకి ఈ యాంగిల్స్ కరెక్టో కాదో తెలియాలి అంటే ఈ యాంగిల్స్ అన్నిటినీ సమ్ చేస్తే 360 degrees రావాలి. చెక్ వెదర్ ది సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ది సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. మనకి ఇక్కడ కనుక 360 degrees కంటే తక్కువ వచ్చినా లేదా 360 degrees కంటే ఎక్కువ వచ్చినా మనం చేసిన ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి రాంగ్ అని అర్థం అనమాట. ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మనం పై చార్ట్ని డ్రా చేయాలి. ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లము, ఫోర్త్ ప్రాబ్లం ఈ రెండు కూడా పై చార్ట్ డ్రా చేయడమే. ఇవి 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. డ్రా ఏ పై చార్ట్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, అమౌంట్ స్పెంట్ ఇన్ రూపీస్. సేమ్ మనం చూసిన ఎగ్జాంపుల్స్ లాగే ఫుడ్, హెల్త్, క్లాతింగ్, ఎడ్యుకేషన్, సేవింగ్స్. తనకు వచ్చిన ఇన్కమ్ మొత్తం కూడా 5 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు. వీటిని మనం పై చార్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇలాగా వర్టికల్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫస్ట్ ఈ రేషియో కనుక్కుందాము. టోటల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి మొత్తం ఇవన్నీ యాడ్ చేస్తే 16,200 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఈ ఒక్క ప్రాబ్లంకి మాత్రం క్యాలిక్యులేషన్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి, మిగిలిందంతా ఈజీగానే ఉంటుంది. ఫోర్త్ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఫుడ్ మీద ఎంత ఖర్చు చేస్తారు? 3,750 రూపీస్ బై టోటల్ ఇన్కమ్ 16,200 రూపీస్. ఈ రెండింటికి రేషియో కనుక్కొని వచ్చిన దాన్ని 360తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ సెక్టార్ యొక్క యాంగిల్ వస్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా 360 degreesతో మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేద్దాము. ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేయడానికి సరిపోదు కాబట్టి నేను వేరే పేపర్ మీద క్యాలిక్యులేషన్ చూపిస్తాను చూడండి. 3,750 బై 16,200 ఇంటూ 360 degrees. సెంటర్లో సర్కిల్ యొక్క సెంటర్ మొత్తం యాంగిల్ 360 degrees ఉంటుంది కాబట్టి ఈచ్ సెక్టార్ యొక్క యాంగిల్ కనుక్కోవడానికి 360 degreesతో మల్టిప్లికేషన్ చేస్తాం. సో న్యూమరేటర్లో 2 zeros, డినామినేటర్లో 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండు కూడా 18 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 18 2s, 18 9s, 162. నెక్స్ట్ ఈ రెండు 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 1s, 3 2s are 6, 3 5s 15, ఇక్కడ 3 3s 9. ఇక ఏవి క్యాన్సిల్ అవ్వవు మనకి. 152 2s 250 బై డినామినేటర్లో 3 ఉంది.
250ని 3తో డివైడ్ చేసి ఆన్సర్ని రాసుకోవాలి. 3 8 జా 24, 1 వస్తుంది, 0 దించుకుంటాము. 3 3s 9, మరలా 1 వస్తుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. మరలా 3 3s 9, మరలా 1 వస్తుంది. ఇంక ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక నెంబర్ చేస్తే సరిపోతుంది. 83.3 అని ఉంది. దీన్ని మనం 83 డిగ్రీస్గా తీసుకుంటాము. 360 డిగ్రీస్తో మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి వచ్చే ఆన్సర్లో కూడా డిగ్రీస్ పెట్టాలి. ఇది యాంగిల్ ఆఫ్ సెక్టార్ అనమాట. పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువగా కనుక వస్తే కనుక ఇటువైపు ఒక నెంబర్ యాడ్ చేసుకుంటాం, అంటే 84 అని రాసుకుంటాం. సపోజ్ ఇక్కడ 6 కానీ 7 కానీ అలా వచ్చినట్లయితే కనుక మనం 84 డిగ్రీస్ అని రాసుకుంటాము. పాయింట్కు ముందు 5 కంటే తక్కువ నెంబర్స్ కనుక వచ్చినట్లయితే ఇంక ఈ నెంబర్ని కన్సిడర్ చెయ్యం, 83 అని రాసుకుంటాము. సో ఫస్ట్ యాంగిల్ 83 డిగ్రీస్ అన్నమాట. ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎగ్జామ్లో మీరు కంపల్సరీగా చూపించాలి. నెక్స్ట్ 1875 బై టోటల్ ఇన్కమ్ 16,200 ఇంటూ 360 డిగ్రీస్. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే హెల్త్ మీద ఎంత ఖర్చు పెట్టారనేది మనకు సెక్టార్ యాంగిల్ తెలుస్తుంది. 1875 బై 16,200 ఇంటూ 360 డిగ్రీస్. మనకి ఇక్కడ ఒక 0 మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. 18 2s 36, 18 9s 162, ఇక్కడ 0 ఉంది, 0కి 0. ఈ రెండు కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 6 are 18, 3 2s 6, 1 మిగులుతుంది, 5 దించుకుంటే 15, 3 5s 15. నెక్స్ట్ ఇక్కడ 2 30s 3 30s 90. ఇక్కడ 2 1s 2 15s క్యాన్సిల్ చేయొద్దు. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఒక 0 వస్తుంది, అప్పుడు ఆ 0 క్యాన్సిల్ అవుతుంది. 2 5s 10, 2 2s 4, 1 5, 2 6 are 12 బై 30 ఉంది. ఇప్పుడు 0 క్యాన్సిల్ అవుతుంది. 125/3. ఇప్పుడు ఈ 125ని 3తో డివైడ్ చేస్తే మనకి యాంగిల్ అనేది తెలుస్తుంది. 3 4s are 12, 5 మిగులుతుంది, 5 దించుకోవాలి, ఇక్కడ 0 వస్తుంది. 3 1s 3, 2 వస్తుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. 3 6 are 18, మరలా 2 వస్తుంది, 0 పెట్టుకోవచ్చు. 3 6 are 18, ఇంకా 2 వస్తూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఒక నెంబర్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. సో మనం ఇందాక పైన చెప్పుకున్నాం కదా, పాయింట్ తర్వాత వచ్చే నెంబర్ 5 కంటే ఎక్కువగా కనుకుంటే ఇటువైపు ఒక నెంబర్ని యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ 5 కంటే ఎక్కువ ఉంది, 6 ఉంది కాబట్టి దీన్ని 42 అని రాసుకుంటాము. 42 డిగ్రీస్. మనకు డిగ్రీస్ గుర్తుపెట్టేటప్పుడు పాయింట్స్ ఉండవు కాబట్టి నియరెస్ట్ రౌండ్ ఫిగర్కి మనం నియరెస్ట్గా రాసుకోవాలి. సో సెకండ్ యాంగిల్ 42 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఇదే క్యాలిక్యులేషన్ కాబట్టి మరలా చేయాల్సిన అవసరం లేదు. 1875 బై 16,200 ఇంటూ 360 డిగ్రీస్. సో సేమ్ ఇదే కాబట్టి దీనికి కూడా ఆన్సర్ 42 డిగ్రీస్ అవుతుంది. 42 డిగ్రీస్. నెక్స్ట్ 1200 బై 16,200 ఇంటూ 360 డిగ్రీస్. ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ చేద్దాం క్యాలిక్యులేషన్, మర్చిపోయాను. 1200 బై 16,200 ఇంటూ 360 డిగ్రీస్. 2 zeros క్యాన్సిల్. 18 టేబుల్లో 18 2s 36, ఇక్కడ ఒక 0 ఉంది. నెక్స్ట్ 18 9s. 3 టేబుల్లో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 3 4s are 12, 3 3s 9. ఇంకేమి క్యాన్సిల్ అవ్వవు మనకి. 24s are 80/3. 80ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి యాంగిల్ అనేది వస్తుంది. 3 2s are 6, 2 వస్తుంది, 0 దించుకుంటే 3 6 are 18. నెక్స్ట్ మరలా 2 వస్తుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 3 6 are 18, మరలా 2 వస్తుంది. పాయింట్ తర్వాత ఒక నెంబర్ చేస్తే చాలు. ఇక్కడ కూడా పాయింట్కి తర్వాత ఉన్న నెంబరు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేసుకుంటాం, అంటే 27 అవుతుంది. 27 డిగ్రీస్. సో దీని ఆన్సర్ 27 డిగ్రీస్. నెక్స్ట్ 7,500 బై 16,200 ఇంటూ 360 డిగ్రీస్. ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. 7,500 బై 16,200 ఇంటూ 360 డిగ్రీస్. 2 zeros 2 zeros క్యాన్సిల్. 18 టేబుల్లో 18 2s 36, 0కి 0, 18 9s. నెక్స్ట్ ఈ రెండు కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 2s 3 5s 3 3s. ఇక రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 25 2s 50, ఇక్కడ ఒక 0 ఉంది. 500/3. 500ని 3తో డివైడ్ చేసుకోవాలి. 3 1s are 3, 2 వస్తుంది. నెక్స్ట్ 0 దించుకుంటే 3 6s are 18,
మరలా 2 వస్తుంది. ఈ 0 తెంచుకుంటే 3 6 ఆర్ 18, మరలా 2 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. 3 6 ఆర్ 18, ఇక ఈ 2 వస్తూనే ఉంటుంది. సో పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు ఒకటి యాడ్ చేయాలి, కానీ ఇక్కడ యాడ్ చేయకూడదు. ఎందుకు అంటే మనం ఇక్కడ చేసాం కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ మనం 360 రావాలని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ 166 మాత్రమే వేసుకుంటాము. లేదా ఇక్కడ 167 వేసేటట్లయితే ఇక్కడ 26 వేసుకోవాలి. చూడండి, మనకు వచ్చిన యాంగిల్స్ అన్నిటిని సమ్ చేస్తే 360 రావాలి. ఫస్ట్ వన్ 83 వచ్చింది, సెకండ్ వన్ 42, థర్డ్ వన్ కూడా 42, నెక్స్ట్ 27, నెక్స్ట్ 166 వేసుకున్నాం మనం. ఇవన్నీ యాడ్ చేస్తే 360 రావాలి. 4 7 14 6 20 16 18 20 26 360 degrees. సో ఇక్కడ 166 మాత్రమే వేసుకోవాలి. లేదా ఇక్కడ 167 వేసేటట్లయితే ఇక్కడ 26 వేసుకోవాలి. సో ఇక్కడ మనం 166 degrees వేసుకుందాం. ఇప్పుడు యాంగిల్స్ కనుక్కున్న తర్వాత ఈ డేటాను ఆధారంగా మనం పై చార్ట్ని డ్రా చేసుకోవాలి. పై చార్ట్ డ్రా చేసుకోవడానికి మనం మన ఇష్టం వచ్చినంత రేడియస్ తోటి ఒక సర్కిల్ని డ్రా చేసుకోవచ్చు. అయితే పెద్ద సర్కిల్ అయితే కనుక మనకి కొంచెం యాంగిల్స్ గుర్తుపెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సర్కిల్ని డ్రా చేసుకోండి. ఫస్ట్ సర్కిల్ డ్రా చేసుకోవాలి. సర్కిల్ డ్రా చేసుకునేటప్పుడు మనం సెంటర్ని గుర్తుపెడతాం కదా, ఈ సెంటర్ దగ్గర నుంచి ఒక లైన్ని సర్కిల్ మీదకి డ్రా చేసుకోవాలి. అది ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. సెంటర్ నుంచి సర్కిల్ మీదకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం మిగతా యాంగిల్స్ అన్ని డ్రా చేస్తామన్నమాట. చూడండి, ఫస్ట్ది ఎంత ఉంది? యాంగిల్ 83 degrees ఉంది. యాంగిల్ ఎలా గుర్తుపెట్టాలో చూడండి. ఇక్కడ మనకి కింద ఒక లైన్ ఉంది కదా, ఈ లైను ఇప్పుడు మనం గీసిన లైన్ ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అట్లుగా ఉంచాలి. అలాగే ఎక్కడి నుంచి ఉంచాలంటే హాఫ్ నుంచి ఉంచాలి. ఇక్కడి నుంచి ఇటువైపు ఎంత ఉంటుందో ఇక్కడి నుంచి ఇటువైపు కూడా అంతే ఉంటుంది. మనం ఇటువైపు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లైను ఒకదాని మీద ఒకటి ఉండేటట్లు పెట్టాలి. ఇక్కడి నుంచి పెట్టాలి, సగం నుంచి, అంటే 90 degrees దగ్గర నుంచి అనమాట. ఇక్కడ 90కి కింద ఉంది కదా, ఇక్కడి నుంచి పెట్టాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ 83 అని ఉంది. 83 అంటే ఇక్కడ మనకి 80 అనేది రెండు చోట్ల కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో 83 అంటే 90 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఈ 80ని తీసుకోవాలన్నమాట. మనం 80 తర్వాత 3 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. 80కి 90కి మధ్యలో 10 స్మాల్ లైన్స్ ఉన్నాయి. ఇందులో 83 అంటే 3 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఒక డాట్ గుర్తుపెట్టుకొని ఇది తీసేసి మనం స్కేల్తో సెంటర్ నుంచి ఇప్పుడు మనం గుర్తుపెట్టిన ఈ డాట్ దగ్గరికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి 83 degrees అవుతుందన్నమాట. ఈ 83 degrees దేని మీద? ఫుడ్ మీద ఎక్స్పెండిచర్. ఇది 3750 rupees. నెక్స్ట్ మరలా ఇప్పుడు మనం ఈ లైన్ని బేస్ చేసుకుని ఎలా అయితే ఈ యాంగిల్ గుర్తుపెట్టామో ఇప్పుడు మనం డ్రా చేసిన ఈ లైన్ మీద మరలా మనం ప్రొట్రాక్టర్ను ఉంచాలన్నమాట. సో ఇటు తిప్పుకొని ఈ లైన్ మీద ఈ లైను ప్రొట్రాక్టర్లో ఉన్నటువంటి లైన్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. చూడండి, ఈ రెండు లైన్లు కోయిన్సైడ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ 42 degrees అని ఉంది. 40 అంటే 90 కంటే తక్కువ కాబట్టి ఇది 40 తర్వాత 2 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళా ఈ సెంటర్ నుంచి ఇప్పుడు మనం గుర్తుపెట్టినటువంటి ఈ డాట్ రెండింటిని కూడా స్కేల్తో కలపాలి. ఇది మనకి హెల్త్ మీద 1875 rupees ఖర్చు పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రా చేసినటువంటి లైన్ని బేస్గా చేసుకొని నెక్స్ట్ యాంగిల్ గుర్తుపెట్టాలన్నమాట. అంటే ఈ లైన్ మీద మనం ఈ ప్రొట్రాక్టర్ను ఉంచాలి. రెండు ఒకదాని మీద ఒకటి కోయిన్స్ అయ్యేటట్లుగా ఉండాలన్నమాట, ఒకే లైన్ అన్నట్లుగా ఉండాలి. నెక్స్ట్ ఇది కూడా 42 degrees, 90 కంటే తక్కువ ఉండాలి 42 అంటే. 40 తర్వాత 2 స్మాల్ లైన్స్ ఇది కూడా. నెక్స్ట్ మనం సెంటర్ దగ్గర ఉన్న ఈ పాయింట్, ఇప్పుడు మనం గుర్తుపెట్టినటువంటి ఈ పాయింట్, ఈ రెండింటిని కూడా స్కేల్తో కలపాలి. ఇది మనకి క్లాతింగ్, ఇది 1875 rupees. నెక్స్ట్ ఇప్పుడు మనం గీసినటువంటి లైన్ని మళ్ళీ బేస్ చేసుకుని నెక్స్ట్ యాంగిల్ గుర్తుపెట్టాలి. అది 27 degrees. 27 అంటే 20 తర్వాత 7 స్మాల్ లైన్స్, లేదా 30 కంటే కూడా 3 తక్కువ. ఈ 2 లైన్స్ని, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. సెంటర్ దగ్గర ఉన్న పాయింట్ని ఇప్పుడు మనం గుర్తుపెట్టినటువంటి పాయింట్ని జాయిన్ చేయాలి. ఇది మనకి ఎడ్యుకేషన్ మీద 1200 rupees.
ఇక సేవింగ్స్, ఇక మిగిలినవన్నీ సేవింగ్సే అన్నమాట. ఇది మొత్తం కూడా 166 డిగ్రీస్ ఉంటుంది. ఇదంతా సేవింగ్స్ అని రాసుకోవచ్చు. 7500 రూపీస్. సో ఇలా మనం డ్రా చేయాలి. మీకు కుదిరితే కనుక ఇక్కడ యాంగిల్స్ కూడా పెట్టచ్చు. 83 డిగ్రీస్, ఇది 42 డిగ్రీస్, నెక్స్ట్ ఇది కూడా 42 డిగ్రీస్, నెక్స్ట్ ఇది 27 డిగ్రీస్, ఇది మొత్తం 166 డిగ్రీస్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి బార్ గ్రాఫ్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. డ్రా ఏ పై చార్ట్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. టైమ్ స్పెండ్ బై ఏ చైల్డ్ డ్యూరింగ్ ఏ డే. ఒక డే మొత్తం మీద ఆ చైల్డ్ ఏ ఐటమ్కి ఎంత టైం స్పెండ్ చేస్తారో ఇచ్చారు. దీన్ని పై చార్ట్లో రిప్రజెంట్ చేయాలి. స్లీప్కి 8 అవర్స్, స్కూల్లో 6 అవర్స్, ప్లే 2 అవర్స్, అదర్స్ 8 అవర్స్. ఈ డేటాకి పై చార్ట్ని గీయాలి. ఫస్ట్ మనం రేషియో కనుక్కుందాము. టోటల్ 24 అవర్స్ వచ్చాయి. స్లీప్కి 8 అవర్స్ బై టోటల్గా 24 అవర్స్ ఇంటూ 360 వేసినట్లయితే మనకి యాంగిల్ అనేది వస్తుంది. 8 1s 8 3s 24, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s 0కి 0, 120 డిగ్రీస్. అంటే యాంగిల్ ఆఫ్ సెక్టారు 120 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ 6 అవర్స్, 6 బై టోటల్ 24 అవర్స్ ఇంటూ సర్కిల్లో యాంగిల్ 360 కాబట్టి 360తో మల్టిప్లికేషన్ చేయాలి. 6 1s 6 4s 24, 4 1s 4 9s 36, 0కి 0, 90 డిగ్రీస్. ప్లేకి 2 అవర్స్, 2 బై 24 ఇంటూ 360, 2 1s 2 12s, 12 1s 12 3s 36, 0కి 0, 30 డిగ్రీస్. నెక్స్ట్ మళ్ళీ 8 అవర్స్, 8 బై 24 ఇంటూ 360 డిగ్రీస్. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, అదే ఆన్సర్ వస్తుంది 120 డిగ్రీస్. ఇవన్నీ యాడ్ చేస్తే 360 రావాలి. 120 120 240, ఈ రెండు యాడ్ చేస్తే 120 వస్తుంది, 360 డిగ్రీస్. సో మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టే. ఇప్పుడు దీనికి మనం పై చార్ట్లో డ్రా చేయాలి. ఫస్ట్ కొంత రేడియస్ తోటి మనం సర్కిల్ని డ్రా చేసుకోవాలి. సర్కిల్ డ్రా చేసేటప్పుడు సెంటర్ ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ నుంచి సర్కిల్ మీదకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అది ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఇటువైపు అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా ఇటువైపు అయినా డ్రా చేసుకోవచ్చు. సో ఈ పై చార్ట్ అనేది కంపల్సరీగా పెన్సిల్తోనే డ్రా చేయాలి. నేను వీడియోలో క్లియర్గా కనిపించడం కోసం నేను పెన్నుతో డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ లైన్ని బేస్ చేసుకుని మనం 120 డిగ్రీస్ గుర్తుపెట్టాలి. స్లీప్కి 120 డిగ్రీస్ వచ్చింది కదా ఆన్సర్. ఇక్కడున్న ఈ లైను ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు 120 రెండు చోట్ల ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 120 అంటే 90కి తర్వాత వస్తుంది కాబట్టి 90 తర్వాత వచ్చే 120ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది 120 దగ్గర ఒక డాట్ గుర్తుపెట్టుకొని ఈ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ పాయింట్ని, ఇప్పుడు మనం గుర్తుపెట్టిన పాయింట్ని రెండింటిని కూడా స్కేల్తో కలుపుకోవాలి. ఇది 120 డిగ్రీస్. ఇక్కడ ఇది స్లీప్ అన్నమాట. ఈ సెక్టార్ మొత్తం కూడా స్లీప్. ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ యాంగిల్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన లైన్ మీద మళ్ళీ మనం ప్రొట్రాక్టర్ని ఉంచుకోవాలి. ఈ లైన్ ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. నెక్స్ట్ యాంగిల్ వచ్చేటప్పటికి 90 డిగ్రీస్, కరెక్ట్గా 90 డిగ్రీస్. నెక్స్ట్ సెంటర్ దగ్గర ఉన్న పాయింట్ని, ఇప్పుడు మనం గుర్తుపెట్టిన పాయింట్ని రెండింటిని కూడా స్కేల్తో కలుపుకోవాలి. ఇది 90 డిగ్రీస్. నెక్స్ట్ 30 డిగ్రీస్. ఇప్పుడు మనం గీసినటువంటి లైన్ని బేస్ చేసుకొని 30 డిగ్రీస్ అనేది గుర్తుపెట్టాలి. ఈ లైను కరెక్ట్గా 90 డిగ్రీస్ దగ్గర ఉన్న లైన్ దగ్గర నుంచి ఈ లైన్ పెట్టుకోవాలి. 30 డిగ్రీస్ అంటే 90 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 30 డిగ్రీస్ అంటే ఇక్కడ 30 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ సెంటర్ దగ్గర ఉన్న పాయింట్ని, ఈ పాయింట్ని రెండింటిని కూడా స్కేల్తో కలుపుకోవాలి. ఇది ప్లే అన్నమాట. నెక్స్ట్ ఇది స్కూల్. ఇది 30 డిగ్రీస్. ఈ రిమైనింగ్ 120 డిగ్రీస్ ఇది అదర్స్ కిందకు వస్తుంది. సో ఇది పై చార్ట్ డ్రా చేయడము. ఈ ప్రాబ్లం అనేది 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ది అడ్జాయినింగ్ పై చార్ట్ గివ్స్ ది ఎక్స్పెండిచర్ ఆన్ వేరియస్ ఐటమ్స్ డ్యూరింగ్ ఏ మంత్ ఫర్ ఏ ఫ్యామిలీ. ఇక్కడ మనకి ఆల్రెడీ పై చార్ట్ డ్రా చేసి ఇచ్చారు. ఈ పై చార్ట్ పక్కన ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఐటమ్ ఈజ్ ది ఎక్స్పెండిచర్ మినిమం. ముందు అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం.
ఇక్కడ మనకి డిజైన్ చేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎంటీగా ఉన్నది ఫుడ్ అంట. ఫుడ్కి 120 డిగ్రీస్ సెక్టార్ ఇచ్చారు. నెక్స్ట్ ఇలా లైన్స్ డ్రా చేసింది వచ్చేటప్పటికి సేవింగ్స్ 90 డిగ్రీస్, ఇలా బాల్స్ లాగా ఉన్నది ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇది రెంట్ అనమాట. రెంట్కి 90 డిగ్రీస్, అలాగే సేవింగ్స్కి 90 డిగ్రీస్, ఎడ్యుకేషన్కి 60 డిగ్రీస్, ఫుడ్ 120 డిగ్రీస్ ఉంది. సో ఇందులో అన్నిట్లో కంటే కూడా మినిమం అంటే తక్కువ ఏముంది ఇక్కడ మనకి ఫిగర్స్ చూస్తేనే అర్థమవుతుంది. 60 అనేది తక్కువ కదా, కాబట్టి ఎడ్యుకేషన్ మీద వాళ్ళు తక్కువ ఎక్స్పెండిచర్ చేశారనమాట. ఆన్ విచ్ ఐటమ్ ఈజ్ ది ఎక్స్పెండిచర్ ఈజ్ మినిమం అంటే ఎడ్యుకేషన్. ఆన్ విచ్ ఐటమ్ ఈజ్ ది ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం అంటే పెద్దది. ఈ యాంగిల్స్ అన్నిట్లో కూడా పెద్దది ఇది 120 డిగ్రీస్. ఇక్కడ మనకేముంది, ఇది ఫుడ్ అని ఉంది కాబట్టి ఫుడ్ మీద వాళ్ళు ఎక్కువ ఎక్స్పెండిచర్ చేశారు. ఫుడ్ దీనికి ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ 9,000 రూపీస్, వాట్ ఈజ్ ది ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్? మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ 9,000 రూపీస్ అయితే కనుక రెంట్ మీద వాళ్ళు ఎంత ఎక్స్పెండ్ చేశారు అంటే ఇక్కడ ఎంత ఉంది రెంట్ అనేది ఇదనమాట. రెంట్కి 90 డిగ్రీస్ కాబట్టి దీనికి మనం క్యాలిక్యులేషన్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ మనకి పై చార్ట్లో రెంట్కి సెక్టార్ 90 డిగ్రీస్ అని ఇచ్చారు. సెక్టార్ యాంగిల్ ఆఫ్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. టోటల్ యాంగిల్ ఎంత మనకి 360 డిగ్రీస్. 90/360 డిగ్రీస్ ఇంటూ టోటల్ ఇన్కమ్ 9,000 రూపీస్ అని చెప్పారు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి రెంట్కి ఎంత ఎక్స్పెండ్ చేశారో తెలుస్తుంది. 0కి 0, 9 1s 9 4s 36. నెక్స్ట్ దీన్ని 4తో డివైడ్ చేయాలి. 4 2s 8, 1 మిగులుతుంది, 0 దించుకుంటే 10, మరలా 4 2s 8, 2 మిగులుతుంది, 0 దించుకుంటే 20, 4 5s 20, 0కి 0. 2,250 రూపీస్ రెంట్కి ఎక్స్పెండిచర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఈజ్ 3,000 రూపీస్, వాట్ ఈజ్ ది ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్? మనకి ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఫుడ్కి 120 డిగ్రీస్ యాంగిల్ ఉంది, ఎడ్యుకేషన్కి 60 డిగ్రీస్ ఉంది. అంటే ఫుడ్లో హాఫ్ అనమాట కరెక్ట్గా. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే 1500 వస్తుంది. కానీ ఎలా రాయాలో తెలియాలి కాబట్టి ఇక్కడ మనకి సెక్టార్ యాంగిల్ ఆఫ్ ఫుడ్కి ఇచ్చిన సెక్టార్ యాంగిల్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్. సెక్టార్ యాంగిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ 60 డిగ్రీస్. దీన్ని ఇలా రాసుకోవచ్చు. 120 డిగ్రీస్ యాంగిల్ ఉన్నటువంటి సెక్టార్కి 3,000 రూపీస్ కనుక అయినట్లయితే 60 డిగ్రీస్కి ఎంత అవుతుంది? సో 60 డిగ్రీస్ బై 120 డిగ్రీస్ ఇంటూ 3,000 రూపీస్. 60 1s 60 2s, 2 1s 2 15s 30, 0కి 0. 1500 రూపీస్ ఎడ్యుకేషన్ కింద ఖర్చు పెడతారనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్.